ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్. ఆ దేశాన్ని చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సుకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాయ్లో ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయి. యుఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండడం సంతోషకరమన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. యుఏఈతో భారత్కు మంచి సంబంధాలున్నాయి. అక్కడి జనాభాలో 40% మంది భారతీయులే అని గుర్తు చేశారు. 1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రెవల్యూషన్తో పరిస్థితి మారింది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత్కు అపార అవకాశాలు వచ్చాయి. వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఉమ్మడి ఏపీలో విజన్ 2020 రూపొందించి రాష్ట్రాభివృద్ధికి మెరుగుపరిచాం. రాష్ట్రంలో 2026 జనవరి నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలు అందిస్తున్నాం. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఉండదు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇక మెరుగైన సాంకేతికతతో అద్భుతాలు సృష్టించే కాలం ఇది. ఆరోగ్యం, సంపద, సంతోషకర సమాజ స్థాపనే మా లక్ష్యం. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారుల వంటి అన్ని పనులు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా P4 విధానం తీసుకొస్తున్నాం. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్లలో మాల్ అంతర్జాతీయంగా రిటైల్ కేంద్రాలను నిర్వహిస్తోంది. దావోస్లో 4-5 సార్లు మాల్ ప్రతినిధులను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరాం. విజయవాడ, విశాఖలో మాల్స్ ఏర్పాటుకు ఆ సంస్థ లూలు ముందుకొచ్చింది. భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఎగుమతులకు విశాఖ, కాకినాడకు విస్తృత అవకాశాలున్నాయి. మొట్టమొదటి హైడ్రోజన్ వ్యాలీ ఏపీనే. గ్రీన్ ఎనర్జీలో ఆకాశం హద్దుగా అవకాశాలున్నాయి. త్వరలోనే గూగుల్ విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఆరోగ్య రంగంలోనూ బిల్ గేట్స్ ఫౌండేషన్తో పనిచేస్తున్నాం. ఇక సుందరమైన హరిత నగరంగా అమరావతిని నిర్మిస్తాం. ఏడాది $120 బిలియన్ పెట్టుబడులు ఆకర్షిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.